వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీమన్నారాయణీయము 25వ దశకము. నృసింహావతారము. స్తంభే ఘట్టయతో హిరణ్యకశిపో కర్ణౌ సమాచూర్ణయన్ ఆఘూర్ణజ్జగదండకుహరో ఘోరః తవాభూద్రవ శ్రుత్వాయం కిల దైత్యరాజహృదయే పూర్వం కదాపి అశ్రుతం కంపకశ్చన సంపపాతచలితోపి అంభోజభూర్విష్టరాత్. స్తంభమును కొట్టగా పుట్టిన ధ్వని హిరణ్యకశిపుని చెవులను బద్దలు కొట్టి బ్రహ్మాండమును దద్దరిల్ల చేసి ఎప్పుడూ వినరానిదై దైత్యుడైన ఆ హిరణ్యకశిపుని హృదయమునందు కంపమును పుట్టించెను. బ్రహ్మదేవుడు ఇది ఏమి ప్రళయకాలమా అని తన లోకమునందు చెలించెను. దైత్యే దిక్షు విసృష్ట చక్షుషి మహాసంరంభిణి స్తంభత సంభూతం న మృగాత్మకం న మనుజాకారం వపుః తే విభో కిం కిం భీషణమేతదద్భుతమితి వ్యుద్భ్రాంతచిత్తే అసురే విస్ఫూర్జద్ధవలోగ్రరోమ వికసద్ వర్ష్మా సమాజృంభద. దైత్యుడు సంభ్రమాశ్చర్యములతో దిక్కులు చూచుచుండగా, ఓ ప్రభు, స్తంభము నుండి నీ మూర్తి అటు మృగము కాక ఇటు మనుజుడు కాక అవతరించెను. ఈ భీషణధ్వని ఏమై ఉండును అనుచుండగానే స్పష్టమైన స్వచ్ఛమైన తెల్లని జూలు నిక్కింపచేయుచు నృసింహ రూపమున నీవు ఆవిర్భవించితివి. తప్తస్వర్ణ సవర్ణ ఘూర్ణదతి రూక్షాక్షం సటాకేసర ప్రోత్కంప ప్రణికుంభితాంబరామహో జీయాత వేదం వపుః వ్యాప్త మహాదరీ సఖముఖం ఖడ్గాగ్రవల్గన్మహాజిహ్వా నిర్గమ దృశ్యమాన సుమహాదంశ్రాయుగోఢామరం. పుటము పెట్టిన బంగారము వలె ఎర్రనై తిరుగాడుచున్న కనుగుడ్లచే మిక్కిలి తీక్ష్ణమైన కన్నులు కలిగి నిక్కిన జూలు గగనమండలమును ఆవరింపగా కత్తి అంచువలే పదునుగా ఎర్రగా బయటకు వచ్చి కదుల్చు కరుకైన నాలుకతో బయటకు వచ్చిన 2 కోరలతో పర్వత గుహలాగా అతి భయంకరమైన ముఖముతో నీ నరసింహ ఆకారము సర్వోత్కృష్టమై ప్రకాశించెను. ఉత్సర్పద్వలిభంగ భీషణ హను హ్రస్వస్తవీయస్తర గ్రీవం పీవరదోషతోద్గతన నఖక్రూరాం సుదూరోల్బణం వ్యోమోల్లంఘి ఘనాఘనోపమ ఘన ప్రధ్వాన నిర్ధావిత స్పర్ధాళు ప్రకరం నమామి భవత తన్నారసింహం వపుః. ఓ హరి, నీవు అట్టహాసము చేయగా ముడతలు దేరిన గండభాగముచే అనగా చెక్కిళ్లచే అతి భయానకమై బలిసి పొట్టిగా అయిన కంఠముతో పదునైన గోళ్ల యొక్క ఎర్రని కాంతి సమూహముతో మిక్కిలి భయంకరమైన 100 హస్తములతో ఆకాశమును అంటిన పెద్ద మబ్బుల గర్జనమును పోలిన పెనుబొబ్బలతో శత్రువులైన రాక్షస మండలిని పారిపోజేసిన నీ నరసింహ స్వరూపమునకు నమస్కరించెదను. నూనం విష్ణురయం నిహన్యముమితి భ్రామ్యద్గదాభీషణం దైత్యేంద్రం సముపాద్రవంతమదృధా దోర్భ్యాం పృథుభ్యామం వీరో నిర్గళితోధ ఖడ్గపలకౌ గృహ్ణన్ విచిత్రశ్రమాన్ వ్యావృణ్వన్ పునరాపపాత భువనగ్రాసోద్యతం త్వాం మహో. కపట వేషముతో వచ్చిన విష్ణువితడే వీనిని సంహరించదని గద చేతబూని మీదకు వచ్చిన ఆ రాక్షసుని 2 బాహువులను నీవు పెడవిరిచి పట్టగా దైత్యుడు పట్టు విడిపించుకొని కత్తిని డాలును తీసుకొని విజృంభించి వింత వింత పోకడలతో జగమునెల్లా కవళింపనున్న నిన్ను చూచి
కొంచెము కూడా బెదరక ఉక్రోషముతో మరలా నీ పైకి వచ్చెను. భ్రామ్యంతం దితిజాధమం పునరపి ప్రోద్గృహ్య దోర్భ్యాం చ వాద్ ద్వారే ధోరుయుగే నిపాత్య నఖరాన్ ఉత్కాయ వక్షో భువి నిర్భిందన్నధిగర్భ నిర్భరగలద్వక్త్రాంబుబద్ధోత్సవం పాయం పాయముదైరయో బహుజగత్ సంహారి సింహారవ. ఆ విధముగా అటు ఇటు తిరుగుతూ వీరవిహారము చేయు ఆ రాక్షసుని చటుక్కున పట్టి వాని బాహులతలను బంధించి ఆ సభాద్వారము ముందు గడపపై నీ తొడపై పెట్టుకొని రొమ్మున నీ తీక్ష్ణ నఖాగ్రములను దింపి పాయలు పాయలుగా చీల్చి అందుండి వెలికి చిమ్ము రక్తప్రవాహములను త్రాగి బ్రహ్మాండము బద్దలగునట్లు సింహగర్జనములు చేస్తివి. త్యక్వా తం హతమాశులక్తరహరి సిక్తోన్నమద్వర్ష్మణి ప్రత్యుత్పత్య సమస్తదైత్యపటలీం చ ఆస్వాద్యమానే త్వయి భ్రామ్యద్భూమి వికంపితాంబుధికులం వ్యాలోల శైలోత్కరం ప్రోత్సర్పత్ఖచరం చరాచరమహో దుస్తాం అవస్థాం దధౌ. అట్లు హిరణ్యకశిపుని గర్భమును చీల్చి రక్తమును త్రాగి ఆ దైత్యుని విసరిపారవేసి తరువాత వాని పరివారములగు దైత్యాధములను కూడా నీవు భక్షింప మొదలిడగా గుబిల్లు గుబిల్లుమని పర్వతములు ప్రతిధ్వనించెను, సముద్రములు పొంగినవి, దేవతలు కూడా హడలిపోయిరి, స్థావర జంగమంబైన అశేష జగములు తల్లడిల్లిపోయినవి. తావన్మాంసవపాకరాళవపుషం ఘోరాంత్రమాలాధరం త్వాం మధ్యే సభమిద్ధకోపముషితం దూర్వారగూర్వారవం అభ్యేతుం న శశాకకోऽపి భువనే దూరే స్థితాభీరవ సర్వే సర్వవిరించి వాసవముఖాః ప్రత్యేకమస్తౌషత. అప్పుడు ప్రభు ఆ రాక్షసుని మాంసము వసా ప్రేగులు ఎముకలతో గూడి ఎర్రని రక్తమయమైన మేఘములాగా గర్జనము చేయుచు దైత్యుని పేగులను పెరకి మాలగా ధరించిన పరమరౌద్రమగు నీ మూర్తిని కనులెత్తి చూచుటకు కూడా భయపడి కంపించిపోయి బ్రహ్మ రుద్రాది ఇంద్రాది దేవతా ప్రభువులు కూడా దూరదూరముగానే ఉండి చేతులు మోడ్చి నిన్ను వేడుకొనుచూ నిలుచుండిరి. భూయోప్యక్షతరోషధాంని భవతి బ్రహ్మాగ్నయా బాలకే ప్రహ్లాద పదయోర్నమత్యభయే కారుణ్యభారాకుల శాంతస్త్వం కరమస్య మూర్ధ్ని సమధా స్తోత్రైరధోద్గాయత తస్యాకామధియోపి తే నిధవరం లోకాయ చ అనుగ్రహం. నీ ఉగ్రత ఎంతకు శాంతింపగుండుటను చూచి బ్రహ్మదేవుడు ప్రహ్లాదుని అనునయించి పంపగా సంపూర్ణ వాత్సల్య రసభరితమైన రూపముతో నీవు నీ చేయి చాచి ఆ ప్రహ్లాదుని సురముపై ఉంచి అతడు చేయు నీ స్తుతి సంకీర్తన మాధుర్యమునకు ప్రసన్నుడవై వరములను కోరుకొనమనగా నిష్కాముడైన ఆ ప్రహ్లాదుడు ఏ వరములను అడుగలేదు. అప్పుడు ఆ బాలకుని కనికరించి దైత్యరాజ్యాధిపత్యమును లోకానుగ్రహమునకై వానికి అనుగ్రహించితివి. ఏవం నాటిత రౌద్రచేష్టిత విభో శ్రీతాపనీయాభిద సృత్యంత స్ఫుట గీత సర్వమహిమన్ అత్యంత శుద్ధా కృతే తత్తాదృక్నిఖిలోత్తరం పునరహో కస్త్వాం పరో లంఘయేత్ ప్రహ్లాద ప్రియ హే మరుత్పురపతే సర్వామయా పాహి మాం. ఈ విధముగా రౌద్ర నర్తనమును స్వీకరించిన ఓ స్వామి, తాపనీయ నృసింహ ఉపనిషద్వాణిచే చక్కగా గానము చేయబడిన మహిమగల ఓ దేవా, ఇట్టి నిన్ను ఎవరు అతిక్రమింపగలరు? భక్తిరస వాంగ్మయ శోభకు కిరీటము పెట్టినట్లుండు ప్రభాసంపన్నుడవై అమృత జ్యోతి స్వరూపమై దీపించు స్వామి, నీకు వందనములు. ఓ ప్రహ్లాద ప్రియ భక్తవరద గురువాయూర్ మందిరాధీశ్వర, నా వ్యాధులను హరింపు. నమో భగవతే వాసుదేవాయ
శ్రీమన్నారాయణీయము 25వ దశకము సమాప్తము.